మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది. తీవ్ర ఒత్తిడి, మామూలు ఒత్తిడి కాదు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆ పార్టీ పైన ఆయనకు సంపూర్ణమైన నియంత్రణ ఉండేది. సంపూర్ణమైన ఒక పట్టు ఉన్నట్టుగా మనం చూస్తూ వచ్చాము. 2001 నుంచి 25 ఇయర్స్ అయిపోయాయి. సరే, మధ్యలో బీఆర్ఎస్ అనే పార్టీని, అంటే జాతీయ పార్టీని స్థాపించాలని అనుకోవడం, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం, ఈ పరిణామాలన్నీ కూడా చూశాం. ఇప్పుడు ఒకవైపు దయ్యాలు అనే ఆరోపణలు, ఇంకోవైపు అనేక కేసులు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ కావచ్చు, మరొకటి కావచ్చు. ఈ కేసులు ఒకవైపు చుట్టుముట్టాయి. మరోవైపు కవిత లాంటి వాళ్ళు ఆయన చుట్టూ దయాలు ఉన్నట్టుగా చేసిన ఎలిగేషన్స్, వీటన్నిటి మధ్యలో ఆయన చాలా ఒత్తిడి గురవుతున్నట్టుగా కనబడుతోంది. ఈ మాట మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వరంగల్ సభ, అంటే ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ముందు, సభ తర్వాత అని మనం 2 దశలుగా మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడితే. ఎందుకంటే సభకు ముందున్న వాతావరణం వేరు, సభ తర్వాత వాతావరణం వేరు. నిజానికి ఆ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అదివరకు కొంత నిరాశ నిస్పృహలో ఉన్నప్పటికీ, సభ తర్వాత పార్టీలో ఒక ఉత్తేజం వస్తుందని, పార్టీ ఒక్కసారిగా టేకాఫ్ తీసుకుంటుందని, పార్టీ ఇక మునుపటి వైభవాన్ని సంతరించుకుంటుందని, పార్టీ తిరిగి మళ్ళీ పటిష్టమవుతుందని, బలపడుతుందని, ఇట్లా రకరకాలుగా ఊహాగానాలు జరిగాయి. తీరా సీన్ కట్ చేస్తే ఏప్రిల్ 27న ఆ సభ జరిగితే, ఆ తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆయనను చాలా దారుణంగా అంటే ఏమంటాం మనం, ఆయనను మానసికంగా దెబ్బతీస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపేమో కాళేశ్వరం విచారణ కమిషన్ పిలిచింది, ఆయన హాజరయ్యాడు, తాను చెప్పాల్సిన విషయం చెప్పాడు, దాన్ని వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. అండ్ మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది. దాంట్లో ఇంకా కేసీఆర్ పేరు కానీ, కేటీఆర్ పేరు కానీ, లేదంటే ఇంకా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యుల పేర్లు కానీ ఇంకేం బయటికి రాలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ ముఖ్యులకు వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్లో ఏదో ఒక రోజున తమ గుట్టు రట్టవుతుందన్న అనుమానాలు ఏవో ఉన్నాయి. అందువల్ల ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఇటువంటి ఎంక్వైరీస్, విచారణలు ఇవన్నీ ఊహించినవి కావు. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తాము మళ్ళీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ గట్టిగా నమ్మాడు. ఆ పార్టీ నాయకులు కూడా గట్టిగా నమ్మారు. అట్లా నమ్మకపోయి ఉంటే ఫార్ములా ఈ కేసు, ఈ రేసులో ఆ డబ్బులను 57 కోట్ల ఏదో సంథింగ్ ఆ అమౌంట్ను ఆ రకంగా కేటీఆర్ నోటి మాటగా చెబితే ఆ ఫార్ములా రేసుకు సంబంధించిన ఏజెన్సీకి పంపించేవాళ్ళు కాదు. ఎట్లాగూ మన ప్రభుత్వమే వస్తుంది కనుక మీకేమీ ఇబ్బంది ఉండదు అని కేటీఆర్ హామీ ఇచ్చినందునే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. సరే, దాని మీద కేసు నడుస్తోంది, విచారణలో ఉంది. దాదాపునో అది విచారణ కొనసాగుతోంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ కమిషన్, ప్రైవేటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కూడా విచారణ ముగిసింది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తి అయిపోయింది. బహుశా ఈ నెలాఖరులోపు ఒక నివేదిక ఆ కమిషన్ ఇవ్వబోతుంది. ఆ కమిషన్ నివేదిక ఏమి ఇవ్వబోతుంది, దాంట్లో ఉండే ఏమంటాం మనం ఫైండింగ్స్ ఏంటి అనే దానిపైన ఉత్కంఠ ఒకవైపు ఉంది. సో వీటన్నిటి కారణంగా కేసీఆర్ ఎప్పుడైతే ఒత్తిడి గురవుతున్నాడో, దానికి కారణంగా ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. ఈ మధ్య నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, అసలు కేసీఆర్కి ఏమైంది అని. కేసీఆర్కి ఏమీ కాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. సమస్య ఏంటంటే ఇంటా బయట సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ ఇంటా బయట చుట్టుముడుతున్న సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు కనిపించాక, ఓవైపు పార్టీ ఏమవుతుందో అనే ఆందోళన, ఇంకోవైపు కుటుంబ సభ్యుల్లో తలెత్తిన ఆధిపత్య పోరాటాలు, వీటి నేపథ్యంలో ఆయన తల్లడిల్లుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అట్లాగే సరే, వరంగల్ సభలో కేటీఆర్ను ఆల్మోస్ట్ తన తర్వాత వారసుడనే ఒక ఇంప్రెషన్ ఆయన ఇచ్చేశాడు. కానీ కేటీఆర్కు
అధికారికంగా పార్టీ పగ్గాలు అప్పజెప్పితే ఏమవుతుందో తెలియదు. అప్పజెప్పాలని అనుకుంది, మనసులో ఉంది. అసలు ఆ మాటకొస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలని కూడా గతంలో అనుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలని కూడా అనుకున్నాడు. ఏ కారణం చేతనో అది వాయిదా పడింది, సాధ్యం కాలేదు. ఇప్పుడు కూడా పార్టీ పగ్గాలను కేటీఆర్కి అప్పజెప్పితే ఎలా ఉంటుందనేది ఒక అంశం. అట్లాగే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ తన పదవిని కొడుకుకు బదలాయించడం వంటి అంశం ఇవి పెండింగ్లో ఉన్నాయి. సో కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పజెపితే ఆయన సారథ్యంలో పార్టీ ఎట్లా నడుస్తుంది ఏమిటి అనేది ఒకటి ఆయనను ఏమంటాం కేసీఆర్ను తొలుస్తోంది. అంటే కేసీఆర్ను ఇబ్బంది పెడుతోంది. సారథ్యం కేటీఆర్ సారథ్యం వహిస్తే పార్టీలో అందరినీ కలుపుకొని పోయే వాతావరణం ఉంటుందా ఉండదా ఒకటి. కేటీఆర్ వ్యతిరేకులు ఎవరైనా ముఠాలు గడితే, గ్రూపులు గడితే ఏమవుతుంది? ఎందుకంటే అధికారంలో లేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఏ సమస్యలు బయటకు రాలేదు, ఏ గొడవలు మనకు బయటకు కనిపించలేదు. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళే స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఈ ముఠాల గురించి, గ్రూపుల గురించి, కేటీఆర్ ఒక గ్రూప్ అని, హరీష్ రావు ఒక గ్రూప్ అని, కవిత ఇంకొక కుంపటి అని, ఇట్లా అందరూ తలా ఒక మాట మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తాను ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన కూడా ఒక కంక్లూజన్కు రాలేని ఒక నిస్సహాయతలో ఆయన ఉండిపోయినట్టుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.